My name is PVR Narasimharao, Postmaster, BK Pata HO under Vijayawada Division అండి. ప్రజలకు పోస్టల్ డిపార్ట్మెంట్ విరివిగా సేవలు అందిస్తుంది. మా పోస్టల్ డిపార్ట్మెంట్లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ 4% ఇంట్రెస్ట్తో ప్రతి వాళ్ళకి డబ్బులు తీసుకోవటం దాచుకోవటం అనే సదుపాయాన్ని కల్పిస్తుంది. అలాగే రికరింగ్ డిపాజిట్ 5 years రికరింగ్ డిపాజిట్ ఒకటి ఉంటుందండి. తర్వాత పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి అకౌంటు, తర్వాత టీడీస్ అండి. 1 year టీడీ, 2 year టీడీ, 3 year టీడీ, అలాగే 5 year టీడీలు ఉన్నాయి. వీటితో పాటు కిసాన్ వికాస్ పత్రాసు అంటే బుక్స్ రూపంలో ఇస్తామండి. అలాగే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ కూడా బుక్స్ రూపంలో ఇస్తాము. అట్లాగే ఎంఐఎస్ అకౌంట్, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్, అట్లాగే పెద్దవాళ్ళకి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి సీనియర్ సిటిజన్ అకౌంట్ అనేసి 8.2% ఇంట్రెస్ట్తో వాళ్ళకు కూడా అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. మీరు అలాగే కొత్తగా ఈ మెసేజ్లని కొత్తగా వచ్చినాయండి. కొత్తగా ఎవరన్నా నూతన ముఖ్యమంత్రిగా కానీ, డిప్యూటీ సీఎంస్ కానీ, ప్రైమ్ మినిస్టర్స్ కానీ, మినిస్టర్స్ కానీ మీరు ఈ మెసేజ్ ద్వారా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకోవడానికి మీరు ఆ వెసులుబాటు కూడా పోస్ట్ ఆఫీస్లో కల్పించడం జరిగింది. తర్వాత మీకు ఒక ఎంఐఎస్ అకౌంటు ఓపెన్ చేసినప్పుడు మీకు జనరల్గా 7.4% ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ వచ్చిన ఇంట్రెస్ట్ని మళ్ళీ ఆర్డీకి వేసుకుంటే 6.9% మళ్ళీ మీకు ఆర్డీ అకౌంట్ మీకు ఇంట్రెస్ట్లతో మంచి ఇంట్రెస్ట్లుగా ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్లో ఉన్న అన్ని స్కీమ్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువగా వస్తాయి. మీకు పిల్లల భవిష్యత్తుకు కానీ లేదా పెద్దవాళ్ళ భవిష్యత్తుకు కానీ ప్రతి నెల తీసుకునే సదుపాయాలు, ఇంట్రెస్ట్ స్కీమ్స్ కూడా అన్నీ కూడా ఉన్నాయి. మీరు దగ్గరగా ఉన్న ఏ పోస్ట్ ఆఫీస్ని సంబంధించినా కానీ మీకు అన్ని స్కీమ్స్ గురించి కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇంకా పోతే ఇన్సూరెన్స్ స్కీమ్ అని ఒకటి ఉందండి. అదేంటంటే పిఎల్ఐ, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. తర్వాత రూరల్ ప్రాంతంలో అంటే పల్లెటూరు ప్రాంతాల్లో గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ప్రజలు చదువులేని వాళ్ళు అంటే మినిమం కూలీలకు వెళ్ళే కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ వాళ్ళకి రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే ఒక పథకం ఉంది. ఆ పథకంలో కూడా పెట్టుబడి పెట్టుకున్నట్లయితే కనుక వాళ్ళకి మంచి బెనిఫిట్ అనేది వస్తుంది. వాళ్ళ అకాల మరణం చెందినా కానీ ప్రీమియం కట్టిన ప్రీమియము బోనస్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో కూడా ఈ రూరల్ పిఎల్ఐని విరివిగా ఉపయోగించుకోండి. ఆ తర్వాత సిటీస్ వచ్చేప్పటికి ఉద్యోగస్తులు కానీ లేదా మరీ ఇతర బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగస్తులు కానీ, డిగ్రీ హోల్డర్స్ కానీ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ని రీసెంట్గా తీసుకోవచ్చు. ఇందులో కూడా చాలా అమెండ్మెంట్స్ వచ్చినాయి. గతంలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ల కంటే గతంలో ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనేది పెద్దగా అవగాహన ఉండేది కాదు. కానీ ఈరోజు ప్రతి వాళ్ళకు కూడా పల్లెటూరు ప్రాంతాల్లో కానీ సిటీస్లో కానీ పిఎల్ఐ మరియు ఆర్పిఎల్ఐ గురించి మంచి అవగాహన కలిగి ఉన్నారు. కాబట్టి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకు కూడా మీరు ఈ స్కీమ్స్ గురించి తెలియపరిచి వాళ్ళ భవిష్యత్తుకు కూడా మీరు మంచి బాటలు వేయాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే పిఎల్ఐ అనేది పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కొత్తగా కొన్ని అమెండ్మెంట్స్ వచ్చినాయి. గతంలో కేవలం ఉద్యోగస్తులు మాత్రమే ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకునేవాళ్ళు. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి డిగ్రీ హోల్డర్స్ కానీ, ప్రైవేట్ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కానీ, లేదా ఎవరైనా సరే కార్పొరేటెడ్ బ్యాంకుల్లో పనిచేస్తున్నా లేదా సాఫ్ట్వేర్లు కానీ ఈ యొక్క పాలసీని తీసుకోవచ్చు. అప్ టు 50 lakhs వరకు ఈ ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం దీనికి ఉంది. పిఎల్ఐ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. అలాగే రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇది కూడా మీరు పల్లెటూరు ప్రాంతాల్లో విరివిగా దీన్ని చేసుకోవచ్చు అండి. చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది. ఆ తర్వాత సీనియర్ సిటిజన్ అకౌంట్ అండి. ఇది 8.2% అండి వచ్చేది. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. 3 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ ఇవ్వబడుతుంది 8.2%. ప్లస్ వీళ్ళకి టీడీఎస్ అనేది రికవర్ అవుతుంది 10%. ఈ టీడీఎస్ రికవర్ కాకుండా ఉండాలంటే వీళ్ళు F15H కానీ 15G కానీ అప్లై చేసి కన్సర్న్ పోస్ట్ ఆఫీస్లో ఎక్కడైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో అక్కడ ఇచ్చినట్లయితే వాళ్ళకి టీడీఎస్ కూడా పడదు, వాళ్ళ ఇంట్రెస్ట్ వస్తుంది.
వాళ్ళకంతా మంచి వెసులుబాట్లు ఉన్నాయి. ఈ 3 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ వచ్చే సీనియర్ సిటిజన్ అకౌంటు 60 సంవత్సరాలు దాటిన ఉద్యోగస్తులు విరివిగా, రిటైర్ అయిన ఉద్యోగస్తులు విరివిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఆర్మడ్ సర్వీసెస్లో పనిచేసిన లేదా వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చిన వాళ్ళు 50 సంవత్సరాలకు కూడా ఈ అకౌంట్ని ఓపెన్ చేసుకుంటాక అవకాశాలు ఉన్నాయి. ఈ అకౌంట్ని ఎప్పుడైనా సరే క్లోజ్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ అకౌంట్ అనేది ఓపెన్ చేసిన 2వ రోజైనా సరే క్లోజ్ చేసుకునే వెసులుబాటు ఎట్ ప్రజెంట్ అమెండ్మెంట్స్లో ఇవ్వటం జరిగింది. దీన్ని విరివిగా పెద్దవాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ప్లస్ వీళ్ళు రిటైర్ అయినట్టు VRSతో రిటైర్ అయిన వాళ్ళ ఏ ఉద్యోగస్తులైనా, అంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, లేదా ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, వీళ్ళల్లో ఎవరన్నా 55 ఇయర్స్ కనుక రిటైర్ అయితే రిటైర్ వచ్చిన బెనిఫిట్స్ వచ్చినటువంటి 3 మంత్స్ లోపు ఈ అకౌంట్ని 60 ఇయర్స్ దాకా ఉండక్కర్లేదు. 55 ఇయర్స్తో రిటైర్ అయినాక వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోవటానికి అర్హులుగా ఉంటారండి. ఈ అకౌంట్ గురించి మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అంటే MIS అంటారండి. ఇది 7.4% ఇంట్రెస్ట్. దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏముండదు. 1 lakh వరకు 15 lakh వరకు కూడా ఈ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. గతంలో 9 లక్షలు మాత్రమే ఉండేది. దాన్ని గవర్నమెంట్ ఇప్పుడు 15 లక్షలకి పెంచడం జరిగింది. మినిమము 1000 నుంచి మల్టిపుల్స్ ఆఫ్ 1000 వరకు చేసుకోవచ్చండి. ఇది అకౌంటు చాలా మంచి స్కీము. ప్రతి నెల కూడా ఇంట్రెస్ట్ ఇవ్వబడుతుంది. ఎవరికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. వాళ్ళు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఈ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఏ మంత్కి ఆ మంత్ వచ్చే ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా SBI అకౌంట్లోకి క్రెడిట్ అవ్వటం జరుగుతుంది. ఇది ఒకటి గమనించుకోండి. మీరు ఎప్పుడు వచ్చినా కానీ మీరు SBI విత్డ్రావల్ తీసుకోవచ్చు. MIS అకౌంట్ వచ్చి MIS అకౌంట్ నెంబర్ ఇచ్చి కౌంటర్లో కూర్చొని ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏ నెలకు అవ్వగానే ఏ డేట్ను ఓపెన్ చేస్తారో వెంటనే ఆ నెలలో వాళ్ళ SBI అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. లేదా బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా కానీ బ్యాంక్ అకౌంట్ కూడా ఈ అకౌంటు ఇంట్రెస్ట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా పోతే TD అకౌంట్స్ అండి. ఫిక్స్డ్ డిపాజిట్లో 1 year, 2 year, 3 year ఇట్లా ఉన్నాయి. 5 years ఇట్లా ఉన్నాయి. ఈ అకౌంట్స్ కూడా మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. మినిమము ఇది కూడా క్వార్టర్లీ CI అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇవ్వబడుతుందండి. దీనికి కూడా ఏజ్ లిమిట్ అంటే ఏం లేదు. ఎవరైనా కానీ వీళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు. డబ్బులు ఎంతైనా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇందులో కూడా నో లిమిట్ అంటూ లేదండి. మినిమం 1000 రూపాయలు అండి అకౌంట్. TD అకౌంట్లో 1 year అవని, 2 year అవని, 3 year అవని, 5 year అవని. ఈ అకౌంట్లో మినిమం డిపాజిట్ 1000 అండి. మల్టిపుల్స్ ఆఫ్ 1000 ఎంతన్నా మనం కట్టుకోవచ్చు. మల్టిపుల్స్ ఆఫ్ 100 రూపీస్ అండి. ఇంకా పోతే RD అండి. విరివిగా ఉన్నటువంటి అకౌంట్ ఏదంటే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది రూరల్ ఏరియా కానీ సిటీస్లో కానీ రికరింగ్ డిపాజిట్ 5 year TD అకౌంట్ అండి. దీని అట్ ప్రజెంట్ ఇంట్రెస్ట్ 6.7% అండి. చాలా మంచి అకౌంట్ ఇది. ఎంతోమందికి పిల్లలకు కానీ వాళ్ళ మ్యారేజ్లకు కానీ వాళ్ళ అవసరాల నిమిత్తం కానీ ఉపయోగపడుతుంది. ఇది అవసరం అనుకుంటే ప్రీమేచర్ క్లోజర్ 3 years తర్వాత చేసుకోవచ్చు. లోన్ కావాలంటే కనుక 1 year తర్వాత అందులో ఉన్న అమౌంట్లో సగభాగం అనేది ఇవ్వబడుతుంది. ఇది బెస్ట్ స్కీమ్ అని నేను చెప్తాను. ఏం చేస్తానంటే తాత్కాలికంగా ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు ఇమీడియట్గా ఉపయోగపడే స్కీమ్ అండి ఇది. దీన్ని విరివిగా ఎక్కువ మంది ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఉద్యోగస్తులు అవనివ్వండి, ఉద్యోగం లేని వాళ్ళు అవనివ్వండి, గ్రామీణులు అవనివ్వండి, కర్షకులు అవనివ్వండి, వీళ్ళంతా కూడా RD అకౌంట్లు ఓపెన్ చేసుకొని పిల్లలకి ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ లేదా వాళ్ళ పర్సనల్ హెల్త్ ప్రాబ్లమ్స్కి కానీ ఈ అకౌంట్ని ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ స్కీమ్స్ మీరు పోస్ట్ ఆఫీస్కి వచ్చినట్లయితే ఈ RDలు కానీ, TDలు కానీ, KVP NSCలు కానీ, లేదా సుకన్య సమృద్ధి అకౌంట్ పిల్లలకు కానీ, లేదా మగపిల్లలకి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఈ అకౌంట్ కానీ ఇవి చాలా మంచివండి. ఈ అకౌంట్లు మీరు విరివిగా ఉపయోగించుకొని పోస్టల్ డిపార్ట్మెంట్ ఇచ్చే మంచి ఇంట్రెస్ట్లు తీసుకొని దేశ అభివృద్ధికి, డిపార్ట్మెంట్ అభివృద్ధికి, మీ అభివృద్ధికి కూడా పాటుపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పోస్ట్ మాస్టర్ PVR నరసింహారావు, బకింగ్హాంపేట, అండర్ విజయవాడ డివిజన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.